ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎవరితోనైనా కలిసి ఏదైనా ఈవెంట్లో కనిపించినా లేక సరదాగా ఒక కేఫ్లో కాఫీ తాగుతూ కనిపించినా చాలు వెంటనే వాళ్ళ మధ్య ఏదో నడుస్తోంది, ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేయడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్ విషయంగా మారిపోయింది. కానీ సీతారామం సినిమాతో మన మనసులు దోచుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్ విషయంలో మాత్రం ఈ తరహా రూమర్స్ విపరీతంగా వస్తూ ఉండటం విశేషం. పాపం ఈమె ఎవరితో బయట కనిపించినా సరే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళ స్టార్ హీరో ధనుష్ తో మృణాల్ లవ్ లో పడిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ ఎంతలా వైరల్ అయ్యాయంటే ఏకంగా వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరగబోతోంది అనే రేంజ్ లో వార్తలు వచ్చాయి. చివరకు అదంతా ఫేక్ అని తేలడంతో ఆ పుకార్లకు ఎలాగోలా చెక్ పడింది. ఆ తర్వాత టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తో ముడిపెడుతూ వార్తలు పుట్టుకొచ్చాయి. అది కూడా పూర్తి ఫేక్ అని తరువాత స్పష్టమైంది. సరే, ఆ వార్తలు పాతవి అనుకుంటే ఇప్పుడు నెట్టింట మరో కొత్త సెన్సేషన్ నడుస్తోంది. అదేమిటి అంటే టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తో మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం నడిపిస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసలు ఈ రూమర్ ఎక్కడ మొదలైందంటే ఇటీవలే ముంబైలోని ఒక ప్రముఖ కేఫ్ వద్ద యశస్వి జైస్వాల్ అలానే మృణాల్ ఠాకూర్ ఇద్దరు కనిపించారు. ఇంకేముంది, నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. కేవలం 24 ఏళ్ల వయసున్న యశస్వితో 33 ఏళ్ల మృణాల్ ప్రేమలో పడిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ టాక్ నడిచింది. కానీ అసలు నిజాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదని పలువురు అంటున్నారు. ఆ కేఫ్ వద్ద యశస్వి జైస్వాల్ మృణాల్ ఠాకూర్ కనిపించిన మాట వాస్తవమే. కానీ వారిద్దరూ ఒకేసారి కలిసి రాలేదు, వేరువేరుగా ఆ కేఫ్ కు వెళ్లారు. అసలు నిజం ఏమిటి అంటే మృణాల్ అక్కడికి రాకముందే యశస్వి ఆ కేఫ్ లో ఉన్నాడు. అతను తన పని ముగించుకొని బయటకు వెళ్లేటప్పుడు తీసిన వీడియోని, ఆ తర్వాత మృణాల్ అక్కడికి వచ్చిన వీడియోని ఈ రెండింటిని కలిపి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అయింది. వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని స్పష్టమైంది. సినిమా పరిశ్రమలో ఒక నటి ప్రొఫెషనల్ పని మీద ఎక్కడికైనా వెళ్లినా ప్రతిరోజు ఒకరి పేరుతో ఇలాంటి లింకప్లు రాయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ధనుష్, శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా ఇలాంటి ఆధారాల్లేని పుకార్లే వచ్చాయని, ఇప్పుడు జైస్వాల్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎవరితో కనిపించిన డేటింగేనా, కనీసం నిజాలు తెలుసుకోరా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వరుస రూమర్ల పట్ల మృణాల్ ఠాకూర్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.